మనం ఎప్పటికప్పుడు జనవాక్యం వినిపిస్తున్నాం. మనకు కావాల్సింది పాండితీ ప్రకర్ష కాదు. ప్రజలేమనుకుంటున్నారు? మన చుట్టూ ఉన్న ప్రజలేమనుకుంటున్నారు? అసలు నాయకులేం మాట్లాడుతున్నారు? నాయకుల వెనుక ఉన్న న్యాయస్థానాలు ఎలా స్పందిస్తున్నాయి? ఎవరు ఆకాశానికి ఎదిగిపోతున్నారు? ఎవరు పాతాళానికి తొక్కబడుతున్నారు? తర్వాత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎవరేం చెప్పండి నాయకులు ఎవరేం చెప్తే రాసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చి అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు అవ్వలేదు. ఇంకా షర్మిల గారి మీద ఎన్ని వదంతులో ఒక దుర్మార్గుడు షర్మిల గారి తాలూకు క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. వాడు ఎవడో అమెరికాలో ఉంటాడు. వాడి పేరు పంచప్రభాకర్ అంటే వాడు మందు తాగి మాట్లాడుతున్నాడు. వాడిని వదిలేద్దాం. ఇక్కడ నోటిపారుదల శాఖ మంత్రిగా పిలువబడుతున్న అనిల్ కుమార్ యాదవ్ కూడా స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిల గారి గురించి, షర్మిల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం గురించి మాట్లాడుతున్నాడంటే వాడికి ఏ శిక్ష పడాలి? ఇలా వద్దాం. ఇంకా స్వయాన జగన్మోహన్ రెడ్డి తాలూకు చిన్న అన్న ఎస్వి సుబ్బారెడ్డి, ఆయన కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి చెల్లైపోయి కానీ ఎంత దుర్మార్గం అండి. బంధుత్వాల్ని బంధాల్ని అంత తేలిగ్గా తీసి పారేస్తారా పదవుల కోసం? జగన్మోహన్ రెడ్డి చెల్లైపోయి కానీ లేకపోతే ఇంకోలాగా ఉండేది. ఇంకోలా ఏముంటుందండి? ఈ మాట మాట్లాడమే చాలు అసలు. అదేంటండి, నువ్వు చిన్నానైపోయి కానీ లేకపోతే నీ పరిస్థితి ఇంకోలా ఉండేదని ఆవిడంటే నువ్వు ఎంత నొచ్చుకుంటావు, ఎంత బాధపడతావు? అందులో షర్మిల చేసిన తప్పేముంది? తన మనసులో ఉన్న మాటలు చెప్పింది. ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యానాల్లో నాకు ఒకే తప్పు కనిపించింది. ఏమిటంటే అలవాటుగా అమరావతి గ్రాఫిక్స్ అంది. అది తప్పు. ఏంటంటే కాబోయే నాయకులు మాత్రం తప్పులు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. అది గ్రాఫిక్సా కాదా చూడమ్మని నేను చెప్పాను. అంతకు మించి ఆవిడ చేసిన తప్పులు ఏముంటాయండి? కాంగ్రెస్ పార్టీ మీ నాన్న ప్రేమించిన పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీని మీ నాన్న ఆరాధించలేదా? అలాగే రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మొత్తం పగ్గాలన్నీ చేతికి ఇవ్వలేదా? ఒకసారి అంటే తెలంగాణ రాష్ట్రం విడుదల కాకముందు ఏమో ఎటువంటి అటాక్ వస్తుందో అని సోనియా గాంధీ బయటపడితే దానికి మీ నాన్నగారు ఏమిటో ఏమన్నారో మీకు తెలీదా? ఒకటే చెప్పారు, మేడం నాకు విడిచిపెట్టేయండి. ఒకవేళ గెలిస్తే దట్ ఈజ్ రాజశేఖర్ రెడ్డి, ఓడిపోతే దట్ టు బై రాజశేఖర్ రెడ్డి, నన్ను నమ్మండి అని చెప్పాడన్నమాట. ఇంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి మీ నాన్నగారిని ఆయన తాలూకు జీవితాశయం ఒకటే. రాహుల్ గాంధీ గారిని, రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఈరోజు ఇండియాలో ఒకే ఒక దిక్సూచి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వాళ్ళే ప్రియాంక గాంధీ. వాళ్ళు చెప్తేనే ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ వింటారు. ఈ మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా వినరు అన్నమాట. అంటే 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయినట్టేనా? అందుకోసం రాజశేఖర రెడ్డి గారి నో డౌట్ ఎట్ ఆల్ రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి చేయవలసి ఉందని శపథం చేశాడు. ఆ శపథాన్ని ఒక బిడ్డగా అంటే నిజం చేయడం తప్ప మీరు ఎలాగ చేయలేకపోయారు? మీ పదవి కావాలి, మీ ముఖ్యమంత్రి పదవి కావాలి. మీరు అన్నట్టుగా దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం వీటిని అరికట్టాలి. అంటే మీరు తీసుకుంటారని చెప్పడం కాదు, వీళ్ళందరినీ దాచుకునే వాళ్ళని, దోచుకునే వాళ్ళని, పంచుకునే వాళ్ళని అరికట్టాలి. కనుక మీరు మొత్తానికి మీ నాన్న ఏ శబ్దం చేస్తే మీకేం కావాలి, మీ చెల్లి ఏ శబ్దం చేస్తే మీకేం కావాలి? కనుక ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటల్లో తప్పే ఉంది. ఒక పక్క సజ్జలు దిగిపోతాడు, ఒక పక్క ఎస్వి సుబ్బారెడ్డి దిగిపోతాడు, ఒక పక్క నా అమ్మా నిన్ను కూతురులా చూసుకున్నాను కానీ నాకు వెన్నుపోటు పొడుస్తావు అనుకోలేదని జగన్మోహన్ రెడ్డికి అలా మొసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్ముతారండి? వెన్నుపోటు పొడిచింది ఎవరు? తండ్రికి రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? షర్మిల లేకపోతే మరి ఇంకెవరైనా ఉన్నారా?
అంటే రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఈయన ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఆవిడొచ్చిన తప్పేముంది? మీ ఇద్దరు మీరు చెరొక పార్టీలో ఉంటే దీంట్లో తప్పేముందా? ఇదో ఆవిడ చేసిన నేరం ఏమైనా ఉందా? ప్రజలండి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు చాలా కరెక్ట్‌గా నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. వాళ్ళ దగ్గర డ్రామాలు పనికిరావు. వాళ్ళ దగ్గర యాక్టింగులు పనికిరావు. ఒకసారి నమ్ముతారంతే. ఒక ఛాన్స్ ఇస్తారంతే. అంతేగాని తర్వాత ఎవరైనా ప్రజా పక్షాన లేకపోయినట్టయితే, ప్రజా సంక్షేమాన్ని చూడకపోయినట్టయితే, ఆయన సజ్జలా లేతే అనిల్ కుమార్ యాదవా లేకపోతే సుబ్బారెడ్డా, జగన్మోహన్ రెడ్డి అని ఎవరు చూడరండి. ఏం కావాలి? మీరు డబ్బులు ఇస్తా ఉంటారా? డబ్బులు ఎవరికి కావాలండి? అందరూ ఇస్తా ఉంటారు. కానీ డబ్బులు ఇస్తే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయా? డబ్బులు ఇస్తే వాళ్ళకి పరిశ్రమలు వస్తాయా? డబ్బులు ఇస్తే వాళ్ళకి విద్య, వైద్యం ఉచితంగా వస్తుందా? ఎందుకండి ప్రజల్ని సోంబేరులు చేసే పథకాలు ఎందుకండి తిప్పి కొడుతున్నారండి? నవ్వుతున్నారండి. మీరు ఇచ్చిన డబ్బులతో మా చీపు లిక్కర్ తాగేసి పిట్టల్లా రాలిపోతున్నారండి. ఆలోచించరే? ఎంతకాలం ఇలాగా మీరు ప్రజాబాహుల్యాన్ని కాలు రాస్తారు చెప్పండి. దయచేసి షర్మిల వల్ల ఏ తప్పు లేదు. రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి.